అన్ని రకాల జానర్లను టచ్ చేసినప్పటికీ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం అంటే గుర్తొచ్చేవి ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రాలే. రోజా, బొంబాయి, గీతాంజలి, సఖి ఇలా కళాత్మకమైన రొమాంటిక్ సినిమాలను ఆయన అందించాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది ప్రేమ కథ కాదట. వీరి కాంబినేషన్లో రాబోయేది ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మణిరత్నం రొమాంటిక్ సినిమాయే చేద్దామనుకుంటున్నప్పటికీ చరణ్ మాత్రం ఆ తరహా కథలు తనకు నప్పవని చెప్పేశాడట. ఆరెంజ్ సినిమా వైఫల్యం చరణ్ ను లవ్ స్టోరీలకు బాగా దూరం చేసింది. అప్పటి నుంచి చెర్రీ పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాను అంగీకరించడానికి వెనకడుగు వేస్తున్నాడు. దీంతో యువ తరహాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట మణిరత్నం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.